తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రులు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ తెచ్చిన విదేశీ పెట్టుబడుల కంటే 2 ఏళ్లలో తామే ఎక్కువ విదేశీ పెట్టుబడులు తెచ్చామన్నారు. ప్రజా ప్రభుత్వం చేసే అభివృద్ధిని జీర్ణించుకోలేక, కాంగ్రెస్ కు వచ్చే ఆదరణ తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు హస్తం నేతలు. రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్ కంపెనీలకు మరింత ప్రోత్సాహిస్తుందన్నారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. విజన్ 2047 టార్గెట్ గా సర్కార్ పనిచేస్తోందన్నారు. టీ హబ్ లో గూగుల్ స్టార్టప్ హబ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు మంత్రి. స్టార్టప్ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. యూనికార్న్లను తయారు చేయడం కోసమే గూగుల్ స్టార్టప్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు శ్రీధర్ బాబు. How do you see when your chief minister was thinking of 3 trillion economy by 2047? I just told. If you don't have a target, if you don't have a dream, how can I put the first step or second step or third step? That is where our chief minister just thought, we'll keep a target, we'll keep some goal, and I have to dream big. ఆర్టీసీలో త్వరలో కొత్త నోటిఫికేషన్ ఇస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. హైదరాబాద్ రాణిగంజ్ డిపోలో 65 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు మంత్రి. నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈవీ పాలసీ తెచ్చామన్నారు. మహిళలను బస్సులకు ఓనర్లుగా చేశామన్నారు మంత్రి పొన్నం. ఇప్పుడు ఉన్నటువంటి రూట్లను కాకుండా 373 కొత్త కాలనీలను కనెక్ట్ చేసే విధంగా ఆర్టీసీ ఈ రోజు నుంచి రవాణా సౌకర్యాన్ని అంచనా వారీగా ముందుకు తీసుకొని పోతా ఉంది. 30 సర్కిల్స్ 150 వార్డ్స్లో తిరిగే మొత్తం అంటే ఇంతకుముందు ఉన్నటువంటి దాన్ని తీసుకొని 373 కొత్త కాలనీలను కనెక్ట్ చేయడానికి జరిగింది. దీనివల్ల కనీసం 7 లక్షల మంది ప్యాసింజర్స్ ఇంకా ఎక్కువ ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. మాజీ మంత్రి హరీష్ రావుకు సవాల్ విసిరారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఎన్ని విదేశీ కంపెనీలు తీసుకొచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2 ఏళ్లలో తామెన్ని విదేశీ పెట్టుబడులు తెచ్చామో వైట్ పేపర్ రిలీజ్ చేస్తామన్నారు. ముందు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందో ఊడుతుందో హరీష్ రావు చూసుకోవాలని విమర్శించారు అడ్లూరి. వారికి ఉన్నటువంటి తెలంగాణ ఆశ భాషలో మరి ఒక రాత్రే ఒక స్క్రిప్ట్ తయారు చేసుకొని మరి పెద్ద ఎత్తున ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం, దాన్ని మరి రాష్ట్ర కేబినెట్ మంత్రిగా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ చూసి అటు బావకు బావమార్తికి ఇద్దరుకు, హరీష్ రావుకు కేటీఆర్కు బయర్లు గమ్మినాయి. గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించిందని విమర్శించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఓర్వలేకే ప్రజాప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ కు గతం తప్ప భవిష్యత్తు లేదన్నారు మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ గతమే తప్ప భవిష్యత్తు లేదు. మీరు అధికారులు వచ్చేది లేదు, సచ్చేది లేదు, మీరు విగ్రహాల గురించి మాట్లాడేది లేదు. ఇలా నిజమైన తెలంగాణ తల్లి ఎవరు? తెలంగాణ ఇచ్చిన ప్రదాత ఎవరు? శ్రీమతి సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారు కనుక తలుచుకోకుంటే ఇలా తెలంగాణ ఆవిర్భావం లేదు. అలాంటి తెలంగాణలో మీరు ఇచ్చిన కొంత పాలన చేసి 10 ఏళ్ళు అప్పులో కూర్చోబెట్టి పోతే దాన్ని రిపేర్ చేసి గాడిలో పెట్టే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తాం. పెద్దపల్లి నియోజకవర్గంలో రైల్వే ప్రాజెక్టుల పెండింగ్ పై లోక్సభలో ప్రస్తావించారు ఎంపీ వంశీకృష్ణ. 4,000 కోట్లతో చేపట్టిన రామగుండం, పెద్దపల్లి, మనుగురు రైల్వే ప్రాజెక్టు పనులు ఎప్పటిలోగా కంప్లీట్ అవుతాయని ప్రశ్నించారు. అటు 120 కోట్లతో చేపట్టిన కుందన్పల్లి ఆర్ఓబి, 86 కోట్లతో కర్నాల, మంతని రైల్వే ప్రాజెక్టు పనుల పూర్తిపై రైల్వే మంత్రి క్లారిటీ ఇవ్వాలన్నారు వంశీకృష్ణ. రామగుండం, పెద్దపల్లి టు మనుగురు almost 4,000 crores DPR has been made. I would like to understand further details, sir, how this project is going to be deployed. 120 crores Kundanpalli ROB also is sanctioned, sir. 86 crores Karnala to Mantini. It's the most interior place in my constituency, sir. That FOB also is sanctioned. And 10 crores Mancherial to Hamaliwada FOB is sanctioned. Sir, I'd like to kindly request some timelines on when these projects can be deployed, as our youth of the constituency are facing a lot of hardships without these access, sir. Thank you. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జర్మనీ పర్యటనపై బీజేపీ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకు రాహుల్ పై బీజేపీ ఆరోపణలు చేస్తోందని ఫైర్ అయ్యారు. ప్రోగ్రెసివ్ అలయన్స్ పార్టీ ఆహ్వానం మేరకు రాహుల్ జర్మనీ పర్యటన అని క్లారిటీ ఇచ్చారు చామల. The minister has come and he spoke on what is happening, but he never gave the final reply who have suffered. The people who have suffered,
with the cancellation of the flights. He didn't spoke anything about them, and what will be the what will he do for not happening further in this country such issues. So ultimately what I am saying is BJP has multiple issues to address, rather concentrate on what they have to address, not on such issues. రాష్ట్ర అభివృద్ధిని బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు కాంగ్రెస్ లీడర్లు. 10 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం 2 ఏళ్లలో జరగడంతో తట్టుకోలేకపోతున్నారన్నారు.